హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వచ్చేసాం గ్యాంగ్టాక్ నగరంలోని లాట్ బజార్ లో ఉన్నటువంటి చాలా వింత అరుదైన ఎప్పుడు చూడనటువంటి డిఫరెంట్ కూరగాయల వెరైటీస్ అయితే మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. గణపతి బప్పా చాలా ఏంటిది ऑर्गेनिक मिर्ची दीदी क्या पैकिंग है? सोयाबीन का क्या होता है? अच्छा क्या करते हैं इससे? अच्छा बहुत खट्टा होता है. अब ये से तो निर्वासन करना पड़ेगा. चिन्ह వంకాయ ఇదే మనకు కనిపిస్తుంది కదా, 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. సో దిస్ ఈజ్ ద లాట్ బజార్. ఫస్ట్ ఫ్లోర్ మనం వెళ్తున్నాం. మొత్తం కూడా ఇక్కడ కూరగాయలు అయితే డిఫరెంట్ వెరైటీ అయితే మనం చూడొచ్చు. మన సౌత్ సైడ్ ఈ టైప్ అయితే వెరైటీ మనకు కనిపించదు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, గ్రీన్ కలర్ ఒక చిన్న పొట్లం లాగా అయితే కట్టి ఉంది. అందులో అయితే సోయాబీన్ తయారు చేసినటువంటి ఒక పన్నీర్ టైప్ లో అయితే ఉంటుందంట. సో చాలా డిఫరెంట్ వెరైటీ ఇది. ఒక్కొక్క ఐటమ్ గురించి అయితే మీకు చూపిస్తూ వెళ్తూ ఉంటారు. చూడొచ్చు, ఇక్కడ ఉంది కదా, ఇదైతే కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. దీని గురించి అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, యాక్ ఉంటుంది కదా, యాక్ యానిమల్, జటల బర్రె అంటారు తెలుగులో. సో దాని యొక్క పాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్ అన్నమాట ఇది. సో ఆవు పాలు ప్లస్ జటల బర్రె యొక్క పాలతో తయారు చేసినటువంటి చురుపి అంటారు దీన్ని. సో తింటారంట అట్లనే నోట్లో వేసుకొని. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ జడగూటి టైప్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న మిరపకాయలు గోల్ కనిపిస్తున్నాయి. ఆర్గానిక్ మిరపకాయలు అనేవి చాలా కారం, అంటే మన మిరపకాయలతో పోల్చుకుంటే 100 రెట్లు ఎక్కువ కారం అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు, ఇక్కడ ఎప్పుడు చూడనటువంటి వింత దుంపలు కూడా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం పుట్టగొడుగులు అనేది మన విలేజ్ లో దొరికే ఆ టైప్ పాయిస్టర్ అంటారు కదా, ఆ టైప్ మష్రూమ్ అయితే ప్యాకింగ్ అయితే. దీది క్యా ప్యాకింగ్ है? सोयाबीन का क्या होता है? अच्छा लेना है क्या? चलो ये वो दोंपला हाँ अदरक है भाई. अदरक कैसे? 50 का पाव है. भाई ये वाला मिर्ची क्या है? सब्जी में डालते हैं? वैसे मिर्ची है नॉर्मल है? कैसे बताओ? बहुत लाल होता है. हाँ बहुत लाल होता है. इसको क्या बोलते हैं ये वाला? वो फल है सब्जी डालने का. कौन सा? अचार डालने का. अच्छा ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఎండు చేపలు అయితే ఇక్కడ ప్యాకింగ్ చేసి ఉన్నాయి. చిన్న ఉసిరికాయలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆమ్లా है छोटा आमला है. ఉసిరికాయలు ఏవో పచ్చడి చేస్తారట, ఏమి ఇట్లా పేర్లు తెలియదు. సరే इसका नाम क्या बताओ ना? ओ पेटकेला बोल रहा है. पेटकेला क्या करते हैं इससे? टिम्बुर बनता है ये स्टोर में. ये क्या सब्जी बनाता है? हां ऐसे खाता है. खट्टा होता है, बहुत खट्टा. अच्छा बहुत खट्टा होता है. बहुत मतलब अलग ही है इधर का. चलो थैंक यू.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంట చాలా పుల్లగా ఉంటాయంట. సో ఇవి ఓపెన్ చేసి మనం తినొచ్చు అని చెప్తున్నారు. ఏ అడవి నుంచి తీసుకొచ్చారో కానీ చూడడానికి చాలా వింతగా ఉన్నాయి. అచ్చా, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇవేం ఫ్రెండ్స్ ముందుకు వెళ్తుంటే మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది వింత వింత ఆకారంలో మట్టల్లా కనిపిస్తున్నాయి. ఇవి తాటి చెట్టు మట్టల్లాగా. సో దేనికి వాడతారో నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు కూడా చెప్పే లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కావట్లేదు. హిందీలో చెప్పుంటే కొంచెం తెలిసి ఉండే. సో మీకు తెలిసినట్లయితే చెప్పండి కామెంట్ బాక్స్ లో. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న మిర్చి అనేది. ఈ మిరపకాయలు అయితే సిక్కిం స్పెషల్. చాలా ఘాటు అయినటువంటి టేస్ట్ అనేది ఉంటుంది ఇందులో. ఇందాక చూపించాను కదా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి వన్స్ అగైన్. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా వెజిటబుల్స్ తో మొత్తం డిఫరెంట్ వెజిటబుల్స్ తో అయితే మార్కెట్ మనకు కనిపిస్తుంది లాట్ బజార్. పైన ఉన్నటువంటి మిగిలిన 5 ఫ్లోర్స్ కూడా డిఫరెంట్ బట్టలు ఇంకా బ్లాంకెట్స్ ఐటమ్ అయితే 5 ఫ్లోర్ లో మనకు కనిపిస్తుంది. ఈ వీడియోలో మనం ఓన్లీ డిఫరెంట్ వెజిటబుల్స్ అండ్ చెట్ల బరి పాలతో తయారు చేసినటువంటి వింత వస్తువులను అయితే ప్రొడక్ట్ అయితే చూసాం మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.